రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలే మన, ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నాను నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటికి వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది, వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసారు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నా, మా జాగృతిని మళ్ళీ నిర్మించుకుంటున్నాం. జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాం తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. ఒక నాయకుడి కింద, ఒక పార్టీ కింద నేను 20 సంవత్సరాలు పనిచేస్తాను. బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండకూడదు. పార్టీలోంచి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు. కానీ నా అంతటి నేను రాలే బయటికి, నన్ను బయటకు వేసి, నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర చేసి, అది వాస్తవం. సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతాను కదన్న. అది పాలిటిక్స్ కాదు. పెద్ద నాయకుడు కేసీఆర్ గారు, వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే 101% కేసీఆర్ గారు చొరవ అని, అది మీకు కూడా తెలుసు. సో కేసీఆర్ గారు నేనేమనట్లే, ఎందుకేమనట్లే, ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి, నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంటా కదన్నా. నేను ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను, నా జీవితంలో చేయలేదు, చేయను. సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతాను. తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు అయిపోతున్నారు అనేటట్టు. అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, అన్న వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరు. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా. సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసి పక్కకు పడేస్తాను. నా వెనుక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు, నాతో రాలే. ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ₹1 లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఉద్యమకారులంతా ఇక్కడ ఉన్నారు. బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది, యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది. నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకుల, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు. జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడం, హేళన చేయడం. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయారు, మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయారు. అధికారంలోకి వచ్చినాక పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకు గుర్తున్నారు.